నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఈరోజైతే కొన్ని మంచి విషయాలు మీ ముందు చెప్పాలని వచ్చాను. అది ఏందంటే ఈరోజు కొన్ని కొన్ని విషయాలు చెప్పుకుందామండి. కర్మ సిద్ధాంతం అనేది ఉంది గదా! దాని గురించి కాస్త మాట్లాడుకుందాం. ఈ లోపల యూట్యూబ్‌లో కొన్ని విషయాలు చూస్తున్నాను గదండీ! యూట్యూబ్ ఉంది కదా అని మన ఇష్ట ప్రకారం మనం వీడియోలు ఏయంటే అయ్యి పనికొచ్చేయి, పనికిరానియి అన్నీ పెట్టేస్తే మళ్ళా ఒక రోజుకి ఏదో ఒక దానివల్ల మనకి నెగెటివ్ అవద్ది గదండీ! అట్లాగే కొన్ని కొన్ని పెట్టకూడనియి ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మందికి నెగటివిటీ వచ్చేసిందండి. ఎందుకంటే కొన్ని కొన్ని బ్యాడ్‌యి పెట్టి అట్లాంటి వాటి వల్ల పెద్ద పెద్ద కేసుల దాకా ఎళ్ళిపోయిన పరిస్థితులు గూడా వచ్చాయి. అవన్నీ నేను మాట్లాడే అంతటి దాన్ని కాకపోయినా, ఇప్పుడు నాకొక ప్లాట్‌ఫార్మ్ ఉంది గదా! ఈ యూట్యూబ్ ఛానల్ అనేది. అందువల్ల నేను కొన్ని కొన్ని మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇక నేనైతే చిన్న చిన్న వంటలు పెడుతున్నాను గదండీ! ఈ చిన్న చిన్న వంటలు ఎందుకు పెడుతున్నాను అంటే, అందరికీ నచ్చేవి ఎక్కువ నాన్ వెజ్ ఉంటాయి. నాన్ వెజ్జు ఛానల్స్ చాలా ఉన్నాయి. కాకపోతే వెజ్‌యి గూడా పెట్టాలి గదా! అదీగాక ఇప్పుడు నాకైతే వెజ్జే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను వెజ్‌వే పెడుతున్నాను. ఎందుకంటే నేను తినడం లేదు కదా అని వెజ్‌వి పెడుతున్నాను అనుకుంటారేమో. కానీ నేను ముందు చేసున్న దాన్నండి. ఎందుకంటే మేము మా వారు జా బిజినెస్ చేసేటప్పుడు ప్రాన్స్ కల్చర్ ఉండిందండి. ప్రాన్స్ కల్చర్ అంటే రొయ్యల గుంటలు. అవున్ని. ఆ రొయ్యల గుంటలు ఉన్నన్ని రోజులు మేము ఆ రొయ్యలు అసలు తినలేదండి. ఏమైనా అనుకోండి మీరు నిజమో అనుకుంటారో, అబద్ధం అనుకుంటారో. ఒకవేళ అక్కడి నుంచి తెచ్చి ఇంటి దగ్గరికి తెచ్చిన హార్వెస్ట్ రోజు ఒక బస్తాకి తెస్తే, ఆ బస్తా రొయ్యలు ఈ చుట్టుపక్కల ఇళ్ళ పక్కల వాళ్ళకి అందరికి పంచిపెట్టిందాన్నే గాని మేమెప్పుడూ చేసుకోలే. ఎందుకంటే మాకు పెద్ద అలవాటు లేదండి. ఎందుకంటే మా పిల్లలు నాన్ వెజ్ తినరు. ఇక నాకేమో ఆ స్మెల్ పడదు. అట్లాగా. కాకపోతే చికెన్ తినేదాన్ని నేనప్పుడు. ఇప్పుడేందంటే నాకు వద్దనుకున్నాను ఒక రకంగా. తర్వాత కార్తీక మాసంలో అనుకున్నానండి. అందువల్ల అప్పటినుంచి నేను వద్దనుకున్నాను. ఇప్పుడు నాకు దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదండి. వద్దనుకున్నాక అంత మాత్రానే నేను మానేయగలనా అనుకుంటారేమో! నిజంగా దైవ సంకల్పమో ఏమో మరి! నాకైతే అస్సల తినాలన్న ఎవరన్నా ఎదుటోళ్ళు తింటుంటే గూడా తినాలని గూడా ఉండదండి. ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో ఓవర్‌గా అసలండి. ఈ మనకి రూల్స్ వచ్చాయి గదండీ యూట్యూబ్‌లో. ఎక్కువ ఎక్కువ తినడము ఒక ఆహ్, ఏంది అమౌంటు పెద్ద అమౌంట్‌తో ఇంత పెద్ద ప్లేట్‌లకు బెట్టుకొని అది తినడము, అలాంటివన్నీ బ్యాన్ చేస్తాము అన్నారు. కానీ అయన్నీ చేస్తారు, అవి తీసుకోరు అని అన్నారు. కానీ లేదండి అది అట్లాగే అవుతుంది. కానీ నాకైతే దాని గురించి ప్రాబ్లమ్ ఏం కాదండి. ఇప్పుడు కొంతమంది ఎందుకంటే ఈ పందాలనుకుంటారో, బెట్టింగ్ అనుకుంటారో, ఇవన్నీ నాకు తెలవదు. ఈ మధ్య కాలంలో కొంచెం బెట్టింగ్ గురించి గూడా వింటున్నాను. ఆ బెట్టింగ్ అంటే ఏందో గూడా నాకు అర్థం గాలేదు. తర్వాత దాని గురించి తెలుసుకోవాలని గూడా లేదు గాబట్టి, నేను ఈ ఈ చెప్పేవాళ్ళు మేము ముగ్గురం పందెం వేసుకుంటున్నాం, మేము నలుగురం పందెం వేసుకుంటున్నాము, మేమిద్దరం పందెం వేసుకుంటున్నాం, ఎవరు ముందు తింటారు, ఎవరు ఎక్కువ తింటారు అంటూ యూట్యూబ్‌లో పెడుతున్నారు గదండీ ఫుడ్డు. అది ఇంత చికెన్ జేస్తారండి. ఇంత చికెను ఇద్దరు మనుషులు తినేస్తారు. ఇంత బెట్టుకుంటారు ప్లేట్‌లో. అది మరి కట్ జేస్తారా? ఎడిటింగ్ చేస్తారా? అట్లాగే తింటారా? నాకైతే అర్థం గాలేదండి. అంత పెడితే, అంత తినేస్తే, రేపు ఒకరోజు ఫ్యూచర్‌లో చాలా కష్టం గదండీ అట్లాంటియన్నీను. అదీగాక హ్మ్, నాన్ వెజ్‌కి మాత్రం ఒక లిమిట్ ఉండాలండి. ఎందుకంటే, వెజిటబుల్స్‌కి పెద్దగా లిమిట్ అవసరం లేదండి. ఏదో కాస్త కడుపులో ట్రబుల్ అయినా, మోషన్స్ అయినా గానీ, ఒక టాబ్లెట్ యేసుకుంటేనో, డాక్టర్ దగ్గరికి పోతేనో ఏదో బాగైపోద్ది. కానీ ఈ నాన్ వెజ్ వల్ల లోపల ఆర్గాన్స్ పాడైపోతాయని నేననుకుంటున్నాను. తర్వాత ఇక మనం అనుకోవాల్సిందేంటంటే ఆహ్, అతి ఏదైనా ఉండకూడదండి. ఇప్పుడు మనకు డబ్బులొస్తున్నాయి గదా! ఈ యూట్యూబ్ వల్ల. దీనివల్ల మనం ఏమైనా చేసేద్దాం అని చేసేస్తే, ఇప్పుడు ఈ డబ్బులు మనకెందుకండి? మన ఆరోగ్యం కోసమే గదా! మన జీవితం కోసమే గదా! ఆ ఆరోగ్యమే పాడైపోతే, ఇక ఈ డబ్బులేం జేసుకుంటాం మనం? చెప్పండి. ఇప్పుడు మనం ఒక రూ. 1,00,000 సంపాదిస్తాము అనుకోండి.
సపోజ్ ఆ రూ. 1,00,000తో రూ. 10,00,000 జబ్బొచ్చిందంటే కొరవ 9,00,000 ఎవరిస్తారండి? ఇలాంటివన్నీ ఆలోచించుకుంటే నాకు ఎట్లయినా సరే ఒక వీడియో చెయ్యాలా అనుకుంటున్నానండి. నేను చేసే వీడియో మీకెవరికైనా బాధ కలిగితే నన్ను క్షమించండి. ఏమనుకోవద్దు. కానీ నా మనసుకు అనిపిచ్చింది మాత్రం నేను చెప్తున్నానండి. ఇట్లాగా అతి పనులు కొన్ని చేయగూడదండి అని నేననుకుంటున్నాను. ఇక దానివల్ల ఎన్ని లక్షలైనా రాని, ఎన్ని కోట్లైనా రానియండి. కానీ మన ఆరోగ్యం తర్వాతే గదా! అవన్నీను కోట్లు గూడాను. కోట్లు పెట్టినా గూడా ఆరోగ్యం కొనలేని వాళ్ళున్నారు. ఎందుకంటే మహమంటోళ్ళు ఇప్పుడు అంబానీ వాళ్ళే ఉన్నారు. వాళ్ళ బాబుకి ఎందుకు బాగా చేయించుకోలేరండి? డబ్బంతుంది గదా! కానీ కొన్ని కొన్ని జబ్బులకి ఏమి ఉండదండి. మెడికల్‌గా ఏది ఉండదు ట్రీట్మెంట్. కాబట్టి మనమే మన ఆరోగ్యాన్ని జాగ్రత్త చేసుకోవాలి అని నేననుకుంటున్నాను. అదే చెప్తున్నాను. తర్వాత ఇది కర్మ అంటే ఖచ్చితంగా ఇది గూడా ఒక కర్మ లాంటిదేనండి. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే పని మంచిది కానప్పుడు దానివల్ల ఎఫెక్ట్ ఏంటి? మన ఆరోగ్యం మీద పడుద్ది. ఆరోగ్యం ఏమవుద్ది? మనం సంపాదించిన డబ్బంతా ఈ ఈ పందాల మీదని, బెట్టింగ్‌ల మీదని, ఇట్లాంటి మీద అన్నిటి మీద పడి మన ఆరోగ్యం చెడిపోయిందనుకోండి, తిరిగి తిరిగి మళ్ళా మనకి అనారోగ్యానికి ఆ డబ్బు పెట్టాల్సొస్తది. ఆ డబ్బు గాకుండా దానికి వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ అన్నట్టుగా ఆ జబ్బుకి పదంతలు పెట్టాల్సిన పరిస్థితి గూడా రావచ్చు. ఇంత పని ఎందుకండి? మనం బతికేది హ్మ్, తిండి కోసం గాదు గదండీ! బతకడానికి గదా! బతకడానికి తినాలి మనం అంటారు పెద్దలు. ఒకసారి నేను చిరంజీవి చెప్పిన మాట కూడా వినున్నానండి. కొన్ని రీల్స్ వస్తుంటాయి గదా! ఆ రీల్స్‌లో చూస్తుంటాం. ఎందుకంటే ఆహ్, ఎవరి గురించో చెప్తా యాక్టర్ గురించి నాకిట్లాగ ఎగ్ పెట్టి పంపించారు. నేను అరిచేసొచ్చాను అనని. అదేంటి అనంటే ఈయన చెప్పారు. ఏదో ఒక పప్పు, ఒక కూర, రసము, ఒక ఎగ్ ఆమ్లెట్ అదేస్తే ఆయన కామ్‌గా తినేసారంట చిరంజీవి గారు. కానీ ఆ పక్కనాయన "అదేంది అంతేనా ఫుడ్డు" అని అడిగితే, "ఆ! మరి అంతే" అనన్నారు. అప్పుడు అన్నారంట, "మనము ఫుడ్ కోసం గాదు బతికేది, బతకడానికి తినాలి మనము" అని అన్నారంట. అప్పుడు ఆయన వెంటనే ఎళ్లి నా భార్యకి సారీ చెప్పుకోవాలి. ఇట్లాగ నేను కోప్పడేసొచ్చాను అని అన్నారని నేను విన్నాననమాట ఈ రీల్స్. అట్లాగా మనం కొన్ని కొన్ని ఆహ్, బ్రతికేదానికి తినాలి గానీ తినడమే బతకడం గాదండి. అందుకని నేను ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే ఫస్ట్ నుంచి గూడా మేము ఇట్లాగా తిండి కోసంగా బతకలేదండి. అంటే తింటాము మనం. ఎంతైనా ఆహ్, ఇంతవరకనే ఒక లిమిట్ ఉంటది మన తిండికి. అంతేగాని అది గాక తిన్నందువల్ల లావుగా వాళ్ళు తినేవాళ్ళు గూడా అండి. ఇంతింత తిన్నా గూడాను సన్నగానే ఉంటారు. మరి లావుగా గూడా లేరు. ఎందుకని అనుకుంటారో నాకు తెలవదు. మీకు తెలిస్తే ఒక కామెంట్ పెట్టండి. కొంతమంది ఏమి తినకుండా అంతన్నం తినేవాళ్ళే ఉంటారు. వాళ్ళు కొంచెం లావుగా ఉంటారు. ఎందుకనో నాకు అర్థం కాలేదు. తర్వాత ఇట్లాంటివి చాలా ఉంటాయండి. ఇక కర్మ సిద్ధాంతంకొస్తే నేను ఏ పొరపాటు చేసినా కూడాను మన జీవితంలో అది తిరిగి ఇంతకుముందు మళ్ళా జన్మలో ఇట్లా అయ్యుతావు అంటే మామూలుగా పెద్దోళ్ళు అనేవాళ్ళనమాట. ఇదిగో ఈ తప్పు చేస్తున్నావు. వచ్చే జన్మలో నువ్వు ఇట్లా పుడతావు. ఈ పొరపాటు చేస్తున్నావు. నీకిట్లా జరగద్ది అనని అనేవాళ్ళు. కానీ మళ్ళా జన్మలున్నాయో లేవో గానండి, గత జన్మలున్నాయో లేవో నాకు తెలవదు. కానీ ఇప్పుడు మటుకు కళ్ళ ముందే కనీసం ఒక 10, 15 ఏళ్లలోనే తిరిగి వస్తుందండి ఎవ్వరికైనా గూడాను. చూస్తున్నాం. ఎంతో మిడిసిపడిపోయిన వాళ్ళున్నారు. తర్వాత ఎంతో అనాథలుగా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ మిడిసిపడిన వాళ్ళు గూడాను అనాథలుగా చనిపోయిన వాళ్ళు గూడా ఉన్నారు. ఇది కళ్ళతోటే చూసానండి. ఇలాంటివన్నీ నేను ఎగ్జాంపుల్‌గా నా చుట్టుపక్కల ఉన్నప్పుడే ఒక 10 మంది పైనే చూసానండి నేను. ఇట్లాంటివన్నీను. ఇవన్నీ గూడా మీరు ఏంటా 10 అంటే గూడాను పేరు పేరున చెప్పగలను వాళ్ళ గురించి. ఒక సంసారాలే పోయినియండి అట్లాగా. ఇదంతా ఏందంటే వాళ్ళు ఫస్టు అంత ఇదిగా ఉన్నారండి. ఏమంటారు దాన్ని? ఒక తల పొగరంటారు. లేకపోతే ఆహ్, గర్వం అంటారు. ఏంటో మనకు తెలవదండి. ఆ విధంగా బతికి లాస్ట్‌కి అట్లాగా తల పొగురుతో బతికి ఒకరిని నీచంగా చూసి, ఆ నీచంగా చూసిన వాళ్ళ ఇంటికే పోయి దేహి అని అడుక్కున్న వాళ్ళు గూడా నా కళ్ళ ముందే ఉన్నారు.
కొంతమంది అయితే కాలగర్భంలో అర్ధాంతరంగా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనం ఇంకా కూడా తెలుసుకోకుండా ఎట్లుంటారు జనాలు అని నేను అనుకుంటాను. అట్లాగే కొన్ని కొన్ని విషయాలైతే నాకు ఎగ్జాంపుల్‌గా ఒకరి గురించి చెప్పాలనుకుంటున్నాను. కానీ నా కళ్ళ ముందే 10 మంది ఉన్నారు గదండీ! 10 మందిలో నేను కనీసం ఒక ఇద్దరు, ముగ్గురు గురించైనా 2 వీడియోలు జేస్తానండి. ఒక్కొక్కరిది కరెక్ట్‌గా వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళు ఎలా బతికారు, వాళ్ళు ఎలా జరిగింది, ఎట్లా చనిపోయారు, వాళ్ళు నిర్మూలం అయిపోయారు, వాళ్ళ వంశంతో పాటుగా నిర్మూలం అయిపోయారు. ఇలాంటివి ఒక 2, 3 స్టోరీలు ఖచ్చితంగా చెప్తానండి. ఎందుకంటే నేను కళ్ళారా చూశాను. చిన్న వయసులో చూసినయి బాగా మన కంటికి, మన మైండ్‌లో ఉండిపోతాయండి. అలాంటియి ఒకరైతే ఇల్లు అమ్మేసి మళ్ళా ఈ ఇల్లు మాదే అని, ఆ ఇంట్లో ఒక 4 నెలలు ఉంటామని చెప్పని, మళ్ళా ఇల్లు కొనుక్కునేదాకా ఉంటామని చెప్పని, ఆ ఇంట్లో ఉండి వాళ్ళు ఖాళీ చేయమంటే చేయకపోగా గావింపబడి చనిపోయినోళ్ళు ఒకరున్నారు. ఇంకొకరుంటే పేదల దగ్గర నోళ్ళు గొట్టి చిన్న చిల్లర అంగడి పెట్టుకొని, వాళ్ళు తెచ్చుకున్న వస్తువులు మేము పిల్లలప్పుడండి. మరి ఒక 15, 16 ఏళ్ల వయసులో చూసున్నాను నేను. వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఒక చిల్లర అంటే చిల్లర అంగడి అంటే చిన్న చిన్నవి ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు ఇట్లా అమ్ముకుంటారు గదండీ! అది ఆపోజిట్‌లో ఒక లేబర్ ఏరియా ఉంటే, ఆ లేబర్ ఏరియాలో ఆహ్, వాళ్ళ దగ్గర అప్పట్లో మేము పిల్లలప్పుడు రూపాయి, రూ. 2 ఎత్తుకొనొస్తే, ఆ రూ. 2కి ఇంట్లోకి ఉప్పు, పప్పు, బియ్యం అన్నీ తీసుకొని పోయేవాళ్ళు. అవి తీసుకొని పోతే దాంట్లో ఒక్క రూపాయి వస్తువులకి రూ. 2గా తీసుకునేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో సమూలంగా నిర్మూలం అయిపోయిందండి ఆ ఫ్యామిలీ. పిల్ల, పాపలు మొత్తం ఏమి లేకుండా పోయింది. అట్లాగే ఇంకొకరు ఆహ్, ఇట్లాగే కత్తులతో, రౌడీలతో బతికే అతను బాగా బతికి ఒక 25, 26 ఏళ్ళు వచ్చేటప్పటికి ఒక అమ్మాయిని లవ్ చేసి, ప్రేమించి పెళ్లి చేసుకొని, ఒక బిడ్డ పుట్టాక ఆ బిడ్డ పురిట్లోనే హాస్పిటల్‌లో ఉండంగానే ఆ కత్తులతోనే చంపబడ్డాడు. ఇవన్నీ కర్మ కాదంటారా? కర్మనండి. ఎందుకంటే ఒక 100 ఆవుల్ని ఒక దగ్గర కట్టేసుంటే వాటిని ఇప్పినప్పుడు ఆ 100 ఆవుల్లో వాటి దూడలు ఏ తల్లి దగ్గరికి పోవాలో వాటి వాటి తల్లుల దగ్గరికే పోయి అక్కడే పాలు తాగుతాయి. ఎందుకంటే మన కర్మలు గూడాను మంచి గాని, చెడు గాని అట్లాగే తిరిగి, తిరిగి, తిరిగి మనకే వస్తది. ఎవరికైనా గూడా ఎవరు జేసుకున్న కర్మ వారికే వస్తది గాబట్టి, ఇప్పుడైతే నేను ఇలాంటిది ఎందుకంటే నేను చేసే వంటలైతే చిన్నవే అయినా గానీ నీట్‌గా, ఈజీగా పిల్లలు కొత్తగా నేర్చుకునే పిల్లలు వాళ్ళు నేర్చుకుంటారని చేస్తున్నానండి. కాకపోతే ఈ వంటలతో పాటు నేను గూడా కాస్త మీ ముందుకొచ్చి కొన్ని నాకు తెలిసిన విషయాలు గూడా మీతో చెప్పుకోవాలని, నేను వంటల కన్నా ముందు కొన్ని కొన్ని మంచి విషయాలు మీతోటి చెప్పుకోవాలని నా ఆలోచనండి. కానీ నేను ఏవైనా ఇప్పుడు ఒక సెలబ్రిటీ గాని, ఒక పేరు పొందిన వాళ్ళు గాని చెప్తే ఎవరైనా ఇంటారు గానీ, నాలాంటి మధ్య తరగతి ఒక సామాన్య స్త్రీ చెప్తే ఎవరింటారండి? అందుకని కాస్త నా వంటలతోటి మీకు పరిచయం అయిపోయి, ఆ తర్వాత ఏదైనా కొన్ని కొన్ని మంచి మాటలు చెప్పుకుందాము అని మీ ముందుకొచ్చానండి. అప్పుడప్పుడు మీకు కనిపిస్తున్నాను. అట్లాగే నా జీవితంలో ఎదుర్కొన్న కొన్ని సమస్యలను గూడా అప్పుడప్పుడు మీతో చెప్తాను. ఆ అనుభవాలు గూడా మీతో షేర్ చేసుకుందామని అప్పుడప్పుడు మీ ముందుకొస్తుంటాను గాబట్టి, నా వీడియోలను ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను కళ్యాణ్ జ్యువెలర్స్ అక్కడ స్కీమ్ కట్టాడండి మా అబ్బాయి. మంత్లీ 10,000 అది 1,00,000 వరకు అయితే తర్వాత దానికి మెయింటెనెన్స్ అవన్నీ తీసేసి మనకి ఆ 1,00,000కి గోల్డ్ ఇస్తారు. కాబట్టి మాకు దగ్గరలోనే ఒక చిన్న బిడ్డకి పుట్టినరోజు ఉంది గదా! ఆ బిడ్డకి ఏమన్నా తీసుకుందాము. నేను మా కోడలు గాని ఏదైనా ఒక గుర్తుకి ఏదన్నా తీసుకుందామని ఇప్పుడు షాప్‌కెళ్తున్నామండి. వచ్చిన తర్వాత మళ్ళా ఇంకొక వీడియో చేస్తాను. ఆ వీడియోతో మీ ముందుకొస్తాను. ఈ రోజుకైతే నమస్తే అండి. ఉంటాను.